నెల్లూరు జిల్లా వెంకటాచల మండలం గొలగముడి గ్రామంలో వెలసిన శ్రీ వెంకయ్య స్వామి ఆలయం రాష్ట్ర వ్యాప్తంగా ప్రసిద్ధి చెందింది. ఇక్కడ నెల్లూరు జిల్లానే కాకుండా ఇతర రాష్ట్రాల నుండి కూడా వేలాది భక్తులు దర్శనానికి తరలి వస్తుంటారు. భక్తులు హుండీలో విరాళాలు సమర్పించుకోవడమే కాకుండా ఆలయానికి అనుబంధంగా ఉన్న గోశాలకు కూడా ఆవులు నగదు రూపంలో విరాళాలు అందిస్తుంటారు. ఆలయానికి అనుబంధంగా ఉన్న గోశాలలో సుమారు 100 ఆవులు ఉన్నాయి. ఇవన్నీ భక్తులు దానం చేసిన ఆవులు, వాటి దూడలు. ఈ ఆవు పాలతోనే ఆలయంలో జరిగే అన్నదాన కార్యక్రమంలో మజ్జిగ తయారీ చేస్తున్నారు. అయితే ప్రస్తుతం ఈ గోశాలలో ఆవుల పరిస్థితి అత్యంత దయనీయంగా మారింది. గ్రామస్తులు, భక్తులు ఆవేదన చేస్తున్నారు. ప్రజల కథనం ప్రకారం ఆవులకు సరైన శుభ్రత లేదు, కలుషితమైన నీటిని త్రాగిస్తున్నారని ఆరోపణలు వస్తున్నాయి. రాత్రిళ్ళు దోమల బెడద ఎక్కువగా ఉండడంతో ఆవులకు నిద్ర కూడా లేకుండా ఇబ్బంది పడుతున్నాయని వాపోతున్నారు. దూడలు, పెద్ద ఆవులు ఒకే చోట ఉండడం వలన చిన్న దూడలకు సరైన మేత అందక తొక్కిసలాటలో చనిపోతూ సంఘటనలు చోటు చేసుకుంటున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా గోశాలకు భక్తులు విరాళాల రూపంలో ఇస్తున్న సొమ్ము పక్కదారులు తొక్కుతుందని స్థానికులు ఆరోపిస్తున్నారు. కోడెదూడలను, పెయ్యి దూడలను వేలం వేసి అమ్ముకుంటున్న ఆ డబ్బులు కూడా గోశాల అభివృద్ధికి వినియోగించడం లేదని విమర్శలు వినిపిస్తున్నాయి. ఇలా నిర్వాహకుల నిర్లక్ష్యం కొనసాగితే రానున్న రోజుల్లో గోశాల అంటే ఏంటో పుస్తకాలలో మాత్రం చదువుకోవాల్సి వస్తుందని భక్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రజల ప్రధాన డిమాండ్లు: గోశాలలో వెంటనే దోమతెరలు ఏర్పాటు చేయాలి, ఆవులకు శుభ్రమైన త్రాగునీరు అందించాలి, దూడలకు ప్రత్యేక స్థలం కేటాయించి రక్షణ కల్పించాలి, గోశాలకు వస్తున్న విరాళాలపై పారదర్శకత తీసుకోవాలి, ఆలయ అధికారులు తక్షణమే స్పందించి చర్యలు తీసుకోవాలని, ఇప్పటికైనా దేవస్థాన అధికారులు స్పందించి గోశాల పరిస్థితిని మెరుగుపరుస్తారని కోరుకుంటున్నారు. గోశాల పరిస్థితి మెరుగుపరుస్తారా లేదా గోవుల ఘోషను పట్టించుకోకుండా అలాగే వదిలేస్తారా అనేది చూడాల్సి ఉంది. ఇది ప్రజాపక్షం ఆంధ్ర న్యూస్. గోవుల గొంతు మీ ముందుకు తీసుకొచ్చాం. ఇలాంటి ప్రజా సమస్యలను బయటకు తీసుకురావాలంటే ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.